హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పైథాన్ రోడ్ మ్యాప్ గురించి అయితే తెలుసుకుందామండి. కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ రోడ్ మ్యాప్ అయితే ఆర్డర్ వైజ్లో తెలుసుకుందాం. అండ్ పైథాన్ నేర్చుకున్న తర్వాత డొమైన్ రిలేటెడ్గా ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలో కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయినా బిగినర్స్ అయినా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో బేసిక్స్ నుంచి ఏ టాపిక్స్ నేర్చుకోవాలనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలండి. మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ బేసిక్ లెవెల్ వరకు అయితే ప్రాక్టీస్ చేయగలం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి మొబైల్లో కుదరదు. సో ఒక ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ అయితే తీసుకోండి. అండ్ పైథాన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు బేసిక్స్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే, సో మీరు బేసిక్స్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారంటే, పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా, ఐడిఈ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేయండి. పైథాన్, VS కోడ్ ఆర్ జూపిటర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్, సో ఐడిఈ ఏదైనా యూజ్ చేసుకోండి. సో తర్వాత మీరు టాపిక్స్ కేటగిరీలోకి అయితే వద్దాం. టాపిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ గురించి తెలుసుకోండి. ప్రింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ ప్రింట్ ఒక సింటాక్స్, అండ్ ప్రింట్ ఎక్కడ యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోండి. ప్రింట్ తర్వాత కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, పైథాన్లో మీరు రాసే కోడ్ కానివ్వండి, కాంప్లెక్స్ లాజిక్ కానివ్వండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, మీ క్లయింట్స్తో మీ కోడ్ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఆ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ కామెంట్స్లో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, అండ్ వాటి గురించి నేర్చుకోండి. ఈ రెండు తర్వాత వేరియబుల్స్ గురించి. సో వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా కొన్ని సర్టెన్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి. అండ్ వేరియబుల్ అనేది మెమరీ అడ్రస్కి మనం ఇస్తున్న నేమ్ లాంటిదండి. సో నేమింగ్ కన్వెక్షన్ అనేది కూడా మీనింగ్ఫుల్గా ఇవ్వండి. వేరియబుల్స్ తర్వాత డేటా టైప్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మ్యూటబుల్ డేటా టైప్స్, ఇమ్యూటబుల్ డేటా టైప్స్. అండ్ వాటి గురించి, అండ్ డేటా టైప్స్ ఎలా డిఫైన్ చేస్తారు, అండ్ డేటా టైప్స్ ఒక యూజ్ కేసెస్ గురించి అయితే నేర్చుకోవాలి. డేటా టైప్స్ నేర్చుకున్న తర్వాత డిఫైనింగ్ ఎలా డిఫైన్ చేస్తారో నేర్చుకున్న తర్వాత టైప్ కన్వర్షన్ గురించి అయితే నేర్చుకోవాలి. అంటే మీకు వచ్చే డేటా అనేది ఒక టైప్ నుండి ఇంకొక టైప్లోకి కన్వర్షన్ చేయాలి. అందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. వాటి గురించి నేర్చుకోవాలి. ఇవి థియరీ పార్ట్ ఒకటే నేర్చుకుంటే సరిపోదండి. మీకు స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకుండా స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలి, థియరీ పార్ట్తో స్కిల్ ఇంప్రూవ్ చేసుకుందామంటే అవ్వని పని. సో మీరు థియరీ పార్ట్ ఏదైతే నేర్చుకుంటున్నారో అవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి, ప్రోగ్రామ్స్ రాయండి, కోడింగ్ చేయండి. ఆ టాపిక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు డౌట్స్ అనేవి కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్కిల్ అనేది గెయిన్ అవుతుంది. సో ఈ టైప్ కన్వర్షన్స్ బేసిక్స్లో ఇవి. తర్వాత మీరు నేర్చుకోవాల్సింది కంట్రోల్ స్టేట్మెంట్స్. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మరి కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏమేమి నేర్చుకోవాలి అంటే, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్, వీటి టాపిక్స్ అయితే నేర్చుకుంటాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో లూపింగ్ కాన్సెప్ట్స్ అండి, ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్ గురించి అయితే నేర్చుకుంటారు. అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి బ్రేక్, కంటిన్యూ, పాస్. సో కంప్లీట్గా ఈ స్టేట్మెంట్స్ అనేవి మీరు రాసిన ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిసైడ్ అవుతుందండి. ఓకేనా. కంట్రోల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్న తర్వాత డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలండి. లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ, అండ్ ఫ్రోజన్ సెట్, అండ్ స్ట్రింగ్స్. లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ, ఫ్రోజన్ సెట్స్, స్ట్రింగ్స్, వీటి గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ వీటిలో కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఆ ఇన్బిల్ట్ మెథడ్స్ యూజ్ చేసి మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తామండి.
ఆ మెథడ్స్ అనేవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి, లిస్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి. సో ఇట్లా కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా టపుల్, సెట్స్, డిక్షనరీ, ఫ్రోజన్ సెట్స్, స్ట్రింగ్స్ గురించి నేర్చుకుంటారు. సో ఇవి నేర్చుకుంటున్నప్పుడే మీరు ఈ డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళే ముందే ఆర్ ఈ డేటా స్ట్రక్చర్స్లోనే ఇండెక్సింగ్, స్లైసింగ్ గురించి అయితే నేర్చుకోవాలండి. ఇండెక్సింగ్, స్లైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కానీ ఇండివిజువల్ క్యారెక్టర్స్ని కానీ యాక్సెస్ చేసుకోవాలంటే ఇండెక్సింగ్ గురించి అయితే తెలియాలి. పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని కానీ ఒక పోర్షన్ ఆఫ్ సర్టెన్ క్యారెక్టర్స్ని కానీ యాక్సెస్ చేసుకోవాలంటే స్లైసింగ్ గురించి నేర్చుకోవాలి. అండ్ వీటికి కూడా సింటాక్స్ ఉంటాయండి. సింటాక్స్ ఫాలో అవుతేనే మనం కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలం, లేకపోతే సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఈ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత బేసిక్స్లో మీరు ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేయాలి. మరి మినీ ప్రాజెక్ట్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలంటే లైక్ డిక్షనరీ ప్రాజెక్ట్, రియల్ టైం డిక్షనరీ ఉంటుంది కదండి, లైక్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. సో మినీ ప్రాజెక్ట్ లైక్ డిక్షనరీ కానీ, టు డూ లిస్ట్ కానీ, అండ్ సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, ఇలాంటి బేసిక్ మినీ ప్రాజెక్ట్స్. కోడింగ్ ఒక లాజిక్ బిల్డ్ అవుతుంది మినీ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల. ఈ మినీ ప్రాజెక్ట్స్ అనేవి కూడా మీరు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో, ప్రీవియస్గా బేసిక్స్ ఏవైతే నేర్చుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే ఈ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, కంప్లీట్ చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో అండ్ అడ్వాన్స్ లెవెల్లో టాపిక్స్ వచ్చేసరికి మీరు నేర్చుకోవాల్సింది ఫంక్షన్స్ గురించి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటారు. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? మీరు రియల్ టైం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో 2 వ్యూస్లో కోడింగ్ అయితే రాస్తారండి. ఒకటి ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్, ఒకటి క్లాస్ బేస్డ్ వ్యూస్. అందరూ కూడా ప్రజెంట్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే లాజిక్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారు. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు, పారామీటర్స్, యాట్రిబ్యూట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇట్లా ఫంక్షన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకోవాలి. అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో మెల్లి ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. జనరేటర్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ కొన్ని కీవర్డ్స్ గురించి కూడా నేర్చుకోవాలి. ఈల్డ్ అనే కీవర్డ్ గురించి కూడా నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్గా వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్ అండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్స్ కాన్సెప్ట్లో కూడా మెయిన్లీ 6 టైప్స్ అయితే ఉంటాయి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కానీ, ఆల్రెడీ బిల్డ్ చేసుకున్న క్లాస్ నుండి ఇంకొక క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం కానీ. సో ఇట్లా కంప్లీట్ ఊప్స్లోని ప్రతి టాపిక్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఊప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్ అయితే చేయాలండి. ప్రతి టాపిక్స్, మేజర్ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు లాజిక్ బిల్డింగ్ అయితే తెలుస్తుంది. సో ప్రాజెక్ట్స్ ఏం చేయాలంటే బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, రైల్వే టికెట్ జనరేషన్ సిస్టమ్, ఇలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే కనుక మీకు ఊప్స్ కాన్సెప్ట్ మీద గ్రిప్ అయితే వస్తుంది. మరి ఊప్స్ కాన్సెప్ట్ తర్వాత ఇంకేం నేర్చుకోవాలి? ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో మన దగ్గర ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ అనేవి ఏ ఫార్మాట్లో ఉంటాయి? టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి, పీడిఎఫ్, సిఎస్వి, ఎక్సెల్, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న ఫైల్స్ని ప్రోగ్రామింగ్ ద్వారా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్లో అయితే నేర్చుకుంటాం. అండ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. మీరు కోడ్ రాస్తారా? కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి పైథాన్లో ఒక మెకానిజం అయితే ఉంటుందండి, ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ. ఈ బ్లాక్స్ యూజ్ చేసుకుని మనం ఎర్రర్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ పైథాన్ ప్రొవైడ్ చేసే మెకానిజంని యూజ్ చేస్తామండి. సో ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలి? మాడ్యూల్స్ గురించి అండి, చాలా ఇంపార్టెంట్. మాడ్యూల్స్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్, ఇన్బిల్ట్ మాడ్యూల్స్, థర్డ్ పార్టీ మాడ్యూల్స్. యూజర్ డిఫైన్ చేసే మాడ్యూల్స్ కానీ ఇన్బిల్ట్ మాడ్యూల్స్ కానీ ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మరి థర్డ్ పార్టీ మాడ్యూల్స్ వస్తాయండి.
థర్డ్ పార్టీ మోడల్స్ని మన ప్రోగ్రామ్స్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ యూస్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటామంటే పిప్ అనే టూల్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటామండి విత్ ప్యాకేజ్ నేమ్. పిప్ ఇన్స్టాల్ నంపై, పిప్ ఇన్స్టాల్ పాండాస్. అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా ఈ పిప్ టూల్ ద్వారానే అన్ఇన్స్టాల్ చేసుకుంటాం. పిప్ అన్ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఇస్తాం. సో మాడ్యూల్ నేమ్ కానీ, ప్యాకేజ్ నేమ్ కానీ, లైబ్రరీ నేమ్ ఆర్ ఫ్రేమ్వర్క్ నేమ్ ఏదైనా కూడా ఇన్స్టాల్ తర్వాత అయితే ఇస్తాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ అయితే చేసుకుని మన ప్రోగ్రామ్స్లో ఆర్ ప్రాజెక్ట్స్లో అయితే యూస్ చేసుకుంటాం. మరి ఇవి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ఒక పాయింట్ అయితే హైలైట్ చేసుకోండి. థర్డ్ పార్టీ మోడల్స్ మీ ప్రోగ్రామ్స్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ యూస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకొని ఆ తర్వాతే ఈ లైబ్రరీస్ కానీ, ప్యాకేజెస్ కానీ, మోడల్స్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకేనా? వితౌట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయండి. సో అవి రాకుండా ఉండాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సరే, ఇక్కడ వరకు నేర్చుకున్నాం, మోడల్స్ గురించి కూడా నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? డొమైన్ రిలేటెడ్గా మీరు వర్క్ చేయాలనుకుంటే కొన్ని లైబ్రరీస్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటా సైన్స్ రిలేటెడ్గా డొమైన్ చూస్ చేసుకుంటే డేటా అనలిస్ట్ కానివ్వండి, డేటా ఇంజనీర్ కానివ్వండి, సో సమ్ డేటా మీద వర్క్ చేసేటట్టయితే పైథాన్ నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలి? పైథాన్ నేర్చుకున్న తర్వాత నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. సో ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే మీరు డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్కి యాజ్ ఎ ఫ్రెషర్గా ఎలిజిబుల్ అండి. ఓకేనా? నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ అంటే డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి, డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో తీసుకురావడానికి ఈ రెండు లైబ్రరీస్ యూజ్ అవుతాయి. మ్యాట్ప్లాట్లిబ్ అనేది స్ట్రక్చర్డ్ డేటా మీద విజువల్గా రిప్రజెంట్ చేయాలి. అంటే బార్ గ్రాఫ్స్, స్కాటర్ పాయింట్స్, హిస్టోగ్రాఫ్, లైన్స్, ఇట్లాంటి పై చార్ట్స్, ఇలాంటి విజువల్గా ఇలాంటి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ మ్యాట్ప్లాట్లిబ్ అనేది యూజ్ అవుతుంది. సో డేటా సైన్స్ రిలేటెడ్గా హెల్ప్ఫుల్ అవుతాయండి. మరి వెబ్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే పైథాన్ ప్లస్ జాంగో. జాంగో అనేది ఒక ఫ్రేమ్వర్క్ అండి. ఇది ఎంవిటి ఆర్కిటెక్చర్ మీద అయితే వర్క్ అవుతుంది. లార్జ్ స్కేల్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో జాంగోలో ఈ ఎంబిటి ఆర్కిటెక్చర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? అండ్ డేటాబేస్ కనెక్టివిటీ కానీ లైక్ మీరు డేటా రిలేటెడ్గా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎస్క్యూఎల్ విత్ MySQL కానీ, ఒరాకిల్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుందండి. డేటాబేస్ మీద కూడా మీకు గ్రిప్ ఉండాలి. మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నా, డేటా సైన్స్ రిలేటెడ్గా వెళ్దాం అనుకున్నా ఖచ్చితంగా SQL అండ్ MySQL గురించి అయితే తెలియాలి. కొన్ని డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి, క్వైరీ లాంగ్వేజెస్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఒకవేళ మీరు టెస్టింగ్ వైపు వెళ్దాం అనుకుంటే పైథాన్ ప్లస్ సెలీనియం నేర్చుకుంటే మీరు ఆటోమేషన్ టెస్టింగ్ వైపు అయితే వెళ్ళచ్చు. ఇంకేం నేర్చుకోవాలి? సో క్లౌడ్లో కూడా షెల్ స్క్రిప్టింగ్లో పైథాన్ అనేది యూస్ చేస్తున్నారండి. సో డొమైన్ రిలేటెడ్గా ఏ డొమైన్ చూస్ చేసుకున్నా కూడా ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ అనేది యూస్ చేస్తున్నారు. పైథాన్కి మంచి డిమాండ్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ కూడా ఉందండి. సో మీరు పైథాన్ నేర్చుకుని 1 or 2 టెక్నాలజీస్ నేర్చుకుంటే డొమైన్ రిలేటెడ్గా మీరు గెట్ ఇన్ అయిపోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఒకవేళ పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలనుకుంటే కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లో వితిన్ 45 డేస్లో మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆర్ ఒక న్యూ టెక్నాలజీ గెయిన్ చేయాలనుకుంటే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. లైవ్ బ్యాచ్ ఇది April 4th నుండి అయితే బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్స్ అనేవి 7 AM to 9 AM. మార్నింగ్ 2 hours. మీరు మార్నింగ్ 2 hours ఎఫర్ట్ పెట్టగలిగితే వితిన్ 45 డేస్లో మీకు పైథాన్ మీద బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు గ్రిప్ అయితే వస్తుంది.
మీరు ఓన్గా కోడింగ్ అయితే చేయగలుగుతారు. సో ఫ్రీ డెమో కోసం 9154083255 నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్, సిలబస్ ఒక పీడిఎఫ్, కోర్సులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, అండ్ డైలీ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే రిసోర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ఫ్రీ డెమో వాచ్ చేయండి. ఈ ఫ్రీ డెమోలో సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ సిలబస్లో ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగిందండి. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుస్తుంది. సో డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. డెమో చూసిన తర్వాతే మీకు అది ఇంట్రెస్ట్గా అనిపిస్తే, వర్తీగా అనిపిస్తేనే ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ వచ్చేసరికి డైలీ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డింగ్స్ ఇస్తాం. ఒకవేళ మీరు రివిజన్ చేసుకోవాలనుకున్న సెషన్ అనేది ఒకవేళ 1 డే మిస్ అయినా రికార్డింగ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం, రివిజన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే లైవ్ సెషన్లో డిస్కస్ చేస్తామో ఆ టాపిక్ రిలేటెడ్గా స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మార్నింగ్ బ్యాచ్కి సంబంధించిన సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ వీడియో అనేది మీకు వర్తిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.